సుజనాభిష్టజయప్రదం పరిపూర్ణ సేవ నిరతం కూర్మాచల గురుం భజే. వేదికపై ఆశీనులైన సర్వాధ్యక్షులు, అధ్యక్షులు, పెద్దలు, గురుబంధు జనులందరికీ నిరంతర ద్వాదశి వందనములు. ఈరోజు మాబనార్ పట్టణంలో సద్గురు స్వరూపులైన సమరసానంద అలవేలమ్మ సమేత సందుబట్ల వెంకటార్యుల యొక్క ప్రియ శిష్యులు మన సంజనాయకు బుజ్జమ్మ రామ్లాల్ ఇద్దరు కుమారులు, అదే బిడ్డ అల్లుడు, మరి మంచి ఒక సుందరమైనటువంటి గృహమును నిర్మాణం చేసుకొని గురువును ఆహ్వానించుకొని గురుబంధు జనులందరినీ ఈరోజు ఎంతో వారి యొక్క జీవితమే ధన్యము. ఎందుకంటే ఎన్నో మాటలు మాట్లాడచ్చు, ఒక మాటకు తాను చేయడం చాలా కష్టము. పూజ అనగానే ఎంతో కష్టమైనటువంటి ఒక పూజ చేయాలంటే, చిన్న 10 మందిని పిలుచుకొని చేయాలంటే కూడా కష్టమైనటువంటిది. అది చేసేవారికి తెలుస్తుంది. సంతానం కన్నవారికి పిల్లల యొక్క సంగతి తెలుస్తుంది. సశిష్యులకి గురువు యొక్క రహస్యం తెలుస్తుంది. సశిష్యులు కాకపోతే గురువు యొక్క రహస్యం తెలియదు. ఒక ముసుగు తీయాలంటే 96 ముసుగులు వేసిండు. ఏం వేసిండు? ఒక ముసుగు. ఆ నేననే ముసుగు తీసేటప్పుడు గురువు 96 ముసుగులు వేసి మనందరికీ తగులు పడ్డది. ఏమిటి? ఈ దేహం అనే ముసుగు. ఇక బట్టబయలు తెలవాలంటే ఎన్నో జన్మాలు ఎత్తి ఎంతో మంది గురువులు చేరి ఎన్నో కష్టాలు పడి, కానీ బట్టబయలు దాకా కుదిరేది కష్టం అన్నాడు. ఎరుకలాకనేమో ఆటోమేటిక్గా అది కుదిరే ఉన్నది. ఎరుక అది తనంతటగా తానే తోసి తనంతటగా తానే శుద్ధి చేసుకుంటున్నాడు. ఈ ఎరుక బట్టబయలు చూసి బట్టబయలు దాకా కుదరకపోతే మళ్ళా మునుపటి యొక్క చేస్తలేనన్నాడు దీక్షితుల వాడు. మనందరికీ బట్టబయలు అంటే అర్థమైంది, కానీ ఆ పదాన్ని ఇడిచిపెట్టి వేరే పదాలను ఉచ్చరిస్తుంది ఈ లేనేరుక. ఆ బట్టబయలు రాయలేక, ఆ బట్టబయలు యొక్క పొడగ అనలేక, ఆ బట్టబయలు అంటే వివరిస్తూ, ఆ రెక్కలు లేని దారము తెగిన పతంగిలాక వివరిస్తూ నేనే ప్రజ్ఞనని ప్రగల్భాలు చెప్పుకున్నాడు. నాయంత గొప్పవాడు లేడని తనను తాను చెప్పుకున్నాడు. నేను దైవమని చెప్పుకున్నాడు. ఏమిటి? ఈ లేని ఎరుక. నన్ను ఎవ్వరు నమ్మరు అని అబద్ధాలు రాసిపెట్టి, ఒకవేళ బట్టబయలు నేను బయట పెడితే నన్ను ఎవరు స్మరించరు, నన్ను ఎవరు ధ్యానించరు. ఆ బట్టబయలు కనుక్కున్నది ఎవరు? నేనే.
నేనే అన్నిటి విచారించి విసుగు చెంది ఈ బట్టబయలు కలుపుకున్నారు. ఎవరు కలుపుకున్నారు? మూలము లేని గుర్తెరిగే శరీరము కలుపుకున్నారు. ఓ మూలము లేని గుర్తెరిగే శరీరమా, ఈ బట్టబయలు నీకు ఏం కావాలని ప్రశ్న వేసుకుంటారు. నీకు పెనిమిటి కావాలనా? నీకు తల్లి కావాలనా? నీకు ఇంకేమి కావాలి? నీవు దేని యందు వివరిస్తున్నావు? దేని యందు రాకడ పోకడ ఉన్నది? ఈ బట్టబయలంటే వచ్చి తన యొక్క సంకల్పము చేత అది ఒకటే ఉంది, అది 2 అయింది, 2 అయి 3 అయింది, 3 అయి 4 అయింది, 4 అయి 5 అయింది, 5 అయి ప్రపంచమంతటైంది. కానీ అది లేదు అని సరిపుచ్చుకోవడమే ఈ బోధ యొక్క ముఖ్యాంశం. కానీ అది లేదని ఎట్లా సరిపుచ్చుకోవాలి అంటే, మొట్టమొదలు బట్టబయలు యథార్థం కానందువలన దీనికి ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఎన్ని తిప్పలు వచ్చినాయి? వేదాలను రాసిపెట్టింది, శాస్త్రములు రాసిపెట్టింది, పురాణాలు రాసిపెట్టింది. ఎవరికి ఏది నచ్చితే అది సత్యమని అనుకున్నారు. కానీ బట్టబయలు యొక్క విచారణ చేసుకొని బట్టబయలు యందు నేను లేను అని సరిపుచ్చుకొని ఎప్పుడు బట్టబయలు దాకా కుదిరిన వారికి జనన మరణాలు లేవు. జన్మ మరణాలు ఎందుకు లేవు అంటే, నేను పుట్టినానంటాను అనుకున్నది ఇదే, నేను చస్తానంటాను అనుకున్నది ఇదే, బట్టబయలు కనుక్కున్నది ఇదే. కానీ బట్టబయలుగిన ఈ గుర్తెరిగే శరీరం జరిగిందా? రాజు అయినా, గురువు అయినా, శిష్యుడైనా, దేవుడైనా, ఈగలైనా, సీమలైనా, ఎవరైనా బట్టబయలు ఎరగదు. ఎవరిని ఎరగదు. నిన్న ఎరగలేదు, ఇప్పుడు ఎరగదు, రేపు ఎరగదు. ఇప్పుడే బట్టబయలు ఎరిగి, ఓహో నేను బట్టబయలు నడిచినందుకు నాకు ఈ తిప్పలు వచ్చిందని గ్రహించుకోమన్నారు. ఏమిటి వచ్చింది? గురు శిష్యులు, కళలోపల గురు శిష్యులు. మనమంతా కళలోపల వచ్చినాం. కళలోపల ముచ్చటాడి కలిగి ఉండగానే కళలో గురు కృప కలుగగా, కళలోపల గురు కృప కలగాలి. మనమంతా కళలోపలే ఉన్నాం. ఎరుకనే కళలోపల వచ్చినాం. గురు శిష్యులు 2 వచ్చినారు. ఈ సమస్త జగత్తు వచ్చింది కళలోపల. ముచ్చటాడుకుంటున్నాం. ఏం ముచ్చటాడుకుంటున్నాం? తాను లేనటువంటి ముచ్చటాడుకుంటున్నాం. గురు కృప కలగా, కళలో గురు కృప కలగా తిలకించిరి బయలందున తిప్పలు లేదు. బయలు లోపల ఏ తిప్పలు లేవు. ఎరుకకే తిప్పలు వచ్చింది. రాకడ పోకడ ఎరుకకే అయింది. ఎరుకనే సమస్తం ఆధారమైనటువంటిది. ఆ ఎరుకయే నీవును, నేను, జగత్తు సర్వమంతా ఈశ్వరుడు, జీవుడు, పిండాండము, బ్రహ్మాండము సర్వము లేనెరుకనే. లేనెరు. కానీ గురువు ఎప్పుడు చెప్తాడో, ఎప్పుడు అర్థమవుతుందో ఆనాడే లేనెరుకయింది. అది లేనెరుకని ఎవరు రాయలేరు కూడా. రానికి శక్తి కూడా సరిపోదు. ఆత్మానాత్మ రైతాయ నమ అంటాడు. క్షత్రజ్ఞ రైతాయ నమ అంటాడు. క్షత్రము గాని క్షత్రజ్ఞుడు గాని లేదు, అంగము గాని లింగము లేదు అంటాడు. గురు శిష్య రైతాయ నమ అంటాడు. నా గురువు లేదు, నా శిష్యు లేడు. గుర్తెరిగే శరీరం రైతాయ నమ అంటాడు. గుర్తెరిగే శరీరం ఉంటే మళ్ళా వస్తాము అన్నాడు. అందుకే శంకరులకు ఎరికేలు అన్నాడు. అది బయట వ్యక్తి శక్తి లేకపోయి నమ్మని వారికి ఎరికేలు అన్నాడు. ఈ గ్రంథము రాసిన శివనామ దీక్షలకు ఎరికేలు అన్నాడు. శ్రీధరులకు ఎరికేలు అన్నాడు. ఎరుక ఉన్నాడని ఎరుకనా? ఎరుక లేదని ఎరుకనా? బట్టబయలు ఉన్నాడని ఎరుకనా? బట్టబయలు ఉన్నాడని ఎరికితే వాడు అట్టే పడి చస్తాడన్నాడు. పడి చస్తాడన్నాడు అంతే, ఇంకా ఎవ్వరు లేడు.
మూలం లేని గుర్తెరిగి ఉంటే అందరు ఉంటారు. మూలం లేని గుర్తెరిగి శరీరం లేకపోతే ఎవరు లేరు. తాత లేరు, ముత్తాత లేరు, నీవు లేవు, గురువు లేరు, శిష్యుడు లేరు. మనమంతా ఉన్నందుకే గురువు అవసరమై, శిష్యుడు అవసరమై. గురు పూజ ఎందుకు చేయవచ్చు? గురువు ఉన్నందుకు శిష్యుడు పూజ చేస్తున్నారు, శిష్యుడు ఉన్నందుకు గురువు వచ్చింది. వీళ్ళిద్దరు లేకపోతే బట్టబయలే ఉంటుంది. ఇల్లు కట్టకపోతే బట్టబయలు అని చెప్పే కదా. ఇప్పుడు బట్టబయలు లేచిపోయిందా? దక్షిణామూర్తి గారు కూడా బట్టబయలు ఇప్పుడు ఎక్కడైనా పోయిందా? అదే బట్టబయలు నేను చూపిస్తున్నారు. ఆ బట్టబయలునే మనం చూడాలి. ఆ బట్టబయలు నీళ్లు తాగే గిలాసులో ఉండాలి, జగ్గులో ఉండాలి, కలవలో ఉండాలి, సముద్రంలో ఉండాలి, చేపలో ఉండాలి, చిలుక ముక్కులో ఉన్నారు, కాకి ముక్కులో ఉన్నారు, ఈ ముక్కులో ఉన్నారు, ఈ ఎంటికలో ఉన్నారు. బట్టబయలు ఎక్కడ పోయింది? కానీ అది మరిచినందుకు తిప్పలు వచ్చి, అది మరిచి చర్మం, అది ఎలుక అప్పుడే తోచేస్తుంది. ఎలుకనే కలపోతే నంట లోపల నీవు పరిపూర్ణ ఘన వెలుక చిలుకాలి. ఎలుక ఎప్పుడు వచ్చిందో అప్పుడే పరిపూర్ణ వెలుక చేసుకోవాలన్నాడు. అది తప్ప ఏదన్నా మాట్లాడుతుంటే నేను వెలుకొచ్చేస్తుందా అన్నాడు. ఏమిటి? పరిపూర్ణ మెరుకల మరిగిరికి నంతలు తిరిగి పుట్టల రామ చిలుక, ఇవి రెండు ఎవరు ఎరుగుతాడు? వాడు పుట్టాడు. అవి రెండు ఎరగకపోతే మళ్ళీ వస్తామని మన సిద్ధాంతం చేయవలసి వచ్చింది. ఎవరు చేసిండు? మూలం నేను గుర్తెరిగే శరీరం చేసింది, సిద్ధాంతం చేసింది, ద్వైతం అదే చేసింది, అద్వైతం అదే చేసింది, శాక్తీయం అదే చేసింది, అన్ని అదే చేసి పెట్టింది. అది తప్ప ఏది చేయలేదు. బట్టబయలు ఏమైనా మాట్లాడిందా? బట్టబయలు రాసిందా? బట్టబయలు మనిషాకారమైన, గాంధాకారమైన, ఎలుకాకారమైన నిన్న కాలేదు, ఇప్పుడు కాలేదు, రేపు కాలేదు. నీకు దృఢం ఉంటే బట్టబయలు దాకా ఆ దానికోసానికి ఇంత ప్రయత్నం చేయమన్నాడు. ఒక శిష్యుని తయారు చేయమన్నాడు, ఒక గురువుని తయారు చేయమన్నాడు, ఒక మందిరాన్ని కట్టమన్నాడు. గురువు చెప్పిన మంత్రాన్ని ఉదయం 1000 సార్లు రాయమన్నాడు, మధ్యాహ్నం 1000 సార్లు రాయమన్నాడు. అన్నవా? రాసినవా? చేసుకో. నిజమేనా? దీక్షితేముల ప్రతి పేజీలో 1000 సార్లు ఉంది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ మాటను మరిస్తే జనన మరణాలు ఉన్నాయి. ఈ మాటను జ్ఞాపకం ఒప్పుకోమన్నాడు. ఎవరు? దీక్షితుల వారు. వీళ్ళు కింద వచ్చి ఆత్మముడు అంట ఆకాశం వచ్చింది. మూలం లేని గుర్తెరిగే ఏమి లేదని దృఢమైన వారికి ఏది పట్ట. అది దృఢం కాలేక 96 ముసుగులు వేస్తున్నాం. ఏ జూటై ఓ సత్య అన్నాడు, ఏ జూటై ఓ సత్య అన్నాడు. ఆ బట్టబయలు ఒక్కటే ఉన్నాడు. దాని అంతా ఇంకా ఏం గాడుగులు, ఎలుకలు, పండుగలు ఏమి పుట్టలేవు అన్నాడు. పుట్టినాయా? పుట్టలేవు. పుట్టలేవని దృఢం కావాలి. గురువు దగ్గర దృఢం కావాలి. ఏ గ్రంథము చదవలేదు, ఏ గ్రంథము మాట్లాడలేదు. ఎవరు రాశాడు? మస్తక మన్నున్నది హస్తముచే వ్రాయులు ఇంకా ఆయుడు ఎప్పుడు పుస్తకం అంతైంది చదివిన. ఈ బట్టబయలైన ఒక పుస్తకం, మూలం లేని గుర్తెరిగే శరీరం ఒక పుస్తకం, పుట్టని సావని ఒక పుస్తకం, పుట్టి చచ్చేది ఒక పుస్తకం. ఈ 2 పుస్తకాలను ఎవడు పరిశోధిస్తాడో వానికి జనన మరణాలు లేకపోతే వీడు మళ్ళా అట్టనే అవుతాడు అని ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో దృఢము చేసుకోమన్నాడు. జాగ్రత్త అవస్థలో దృఢం చేసుకోమన్నాడు. నిద్రావస్థలు కాదు, స్వప్నావస్థలు కాదు, సూర్యావస్థలు కాదు. ఈ జ్ఞానం ఉంటే మళ్ళీ వస్తుంది అన్నాడు. జ్ఞానం ఉంటే జ్ఞానరహితమైన వారికి జ్ఞానమింకలు లేదు అన్నాడు. భావరహితమైన వారికి ఆహ్వానం లేదన్నాడు. ఆమరహితమైన వారికి సింహాసనం లేదన్నాడు. ద్వంద్వరహితమైన వారికి పాదము లేదన్నాడు. ఒకటి రహితమైన వారికి ముఖము లేదన్నాడు. ఆమరహిత వారికి హస్తము లేదన్నాడు. సర్వనామములన్నీ గుర్తెరిగే ఎలుకరహితమైన వారికి సర్వనామాలు లేవు. ఈడే ఇన్ని నామాలు రాసిపెట్టి బాల్కనీలు పెట్టేసాడు. ఎవరిని? మానవుని. మానవుని ఇన్ని రాసిపెట్టి ఒక్క మాటను అర్థం చేసుకోలేక ఈ గుర్తెరిగే శరీరం లేదని ఒక దృఢమైతే వాడు మిగతా దానికి జోలికి పోలేడు. ఎందుకు పోతాడు? వాడు ఉమ్ము మన మీద వేసుకున్నట్టు ఆకాశం మీద పడదు, ఆ ఉమ్ము తల మీదనే పడుతుంది.
కాబట్టి ఎందుకంటే మన సోదరుడు ఆ మాట్లాడినందుకు ఒక శిష్యుని తయారు చేసి ఒక పూజ చేసుకొని వాడిని తయారు చేసడము ఖచ్చితమైంది. ఒక మందిరం కట్టమన్నాడు, ఒక మంచి భవనాన్ని కట్టుకోమన్నాడు. మానవుడికి పుట్టిన తర్వాత కూడు, గుడ్డ, గూడు, ఈ మూడు ఎవరు చేసుకుంటే వాడు తిమ్ముడు గొప్పవాడు, వాడు గొప్పవాడు. ఏది లేకుండా పుట్టి మాటలు చెప్తే పనికిరావు అన్నాడు. పుట్టి మాటలు చెప్పరాదు, గట్టి మీద తలపెట్టి అన్నాడు. చెప్పు, ఏదైనా పని చేసి ఈ చేతులతో చేయమన్నాడు, ఈ చేతులతో పూజ చేయమన్నాడు, ఈ కళ్ళ చేత బట్టపైన చూడన్నాడు, ఈ నోరు చేత బట్టపైన స్మరించమన్నాడు దీక్షితుల వారు. మనం ఆ సిద్ధాంతంలో వచ్చినాం. ఏదో కవిత సాంప్రదాయంలో రాలేదు, కవిత గురువు దగ్గర రాలేదు. మనం నిజమైన గురువు దగ్గరికి వచ్చినాం. మనకి స్వతంత్రం వచ్చింది. మనకేమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. మనమంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో 200 సంవత్సరాలు ఉన్నాం, నైజాం పరిపాలన ఉన్నాం, వెండి పరిపాలన. ఈరోజు మనకు వచ్చి స్వేచ్ఛ ఇచ్చింది, మన ప్రభుత్వం ఇచ్చింది. మైకులు పెట్టుకోవచ్చు, ఊరూరు జెండాలు చేసుకోవచ్చు, ఏం ಬೇಕಾల్సి చేసుకోవచ్చు. కానీ ఒకదానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని. ఎవరికి వ్యతిరేకంగా? ఈ దానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. గుర్తెరిగే శరీరం శాశ్వతమని ప్రతిపాదన చేసిన మనకు మన సిద్ధాంతానికి వ్యతిరేకం. మన కన్ను మనల్ని నడుచుకున్నట్టుగా నేను లేను అనేటటువంటి మంత్రమే ఈ సృష్టిలో ఒక షోడశి మంత్రమే. షోడశి మంత్రం తప్ప ఏ మంత్రాలు కూడా అవి పిట్టకథలాకనే ఉట్టిగా వస్తాయి. అది దీక్షితుల వారు ప్రతిపాదన చేసిండ్రు. మన సిద్ధాంతంలో మనం ఎక్కడ వెళ్ళి కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో ఎవరు? నారాయణమ్మ ఈ రోజు మాట్లాడి చూడు, ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర అవార్డు మన బోధ ఉంది అనే దంగాబలంగా చెప్పుకొని యూట్యూబ్ లో ఈరోజు మనం బంగారు తక్కువ ఛానల్ పెట్టామగా యూట్యూబ్ పెట్టింది. యావత్ ప్రపంచం అంతా పోతుంది. మనం లైవ్ పెడితే పోతుంది. లైవ్ పెడితే మొత్తం 170 దేశాలకు వెళ్ళిపోతారు. అటువంటి టెక్నాలజీ మన దగ్గరికి వచ్చింది. కాబట్టి మన బోధన వేరే మతాల గురించి మనం చెప్పే అవసరం లేదు. 1, 2 అవుతుంది, 1, 3 అవుతుంది, 1, 4 అవుతుంది. ఆ ఒక్కటే గుర్తిరిగే శరీరం, అది లేకుండా చేసుకునే బోధనే మన అచల బోధ. ఎవరిపైన ఆరోపణ చేసేది బోధ కాదు, ఎవరిపైన మనం చెప్పేటటువంటిది కాదు. ఏ గ్రంథం కానీ, ఏ వ్యక్తి పేరు కానీ, ఏ గ్రంథం ప్రస్తావన కూడా చేయరాదన్న. ఏ వ్యక్తి ఏ దాన్ని కూడా ప్రస్తావన చేసే అవసరం లేదు. మనకున్న జ్ఞానము, మనకిచ్చిన గురు జ్ఞానం చేత మనమే రాసుకోవాలి, మనమే కట్టుకోవాలి, మనమే శిష్యులు చేసుకోవాలి, మనమే వంట చేసుకోవాలి, మనమే భోజనం చేసుకోవాలి. మనకు మానం తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఇంత ఆర్భాటంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకయ్యా అంటే మనకు రాదా? మనకు అన్ని ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, శరీర అంగాలు ఇచ్చిండు, అన్నిటి కనుక్కునే విధానం ఇచ్చిండు. చెప్పు, ఇచ్చలేడా? ఎందుకు ఇచ్చిండు? దాన్ని విచారించుదాం. జ్ఞానం ఉంటే, జ్ఞానం లీనమైతే మళ్ళీ వస్తుంది. జాగ్రత్త పడుతుంది, స్వప్నం వస్తుంది, స్వప్నం వస్తుంది, తూర్యం వస్తుంది. జ్ఞానమే రహితమైపోతే మళ్ళా లేదు. కాబట్టి అటువంటి బోధ ఉంది, విచారించుకోవాలి. వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచన చేయకూడదు, ఒక దేవం గురించి ఆలోచన చేయకూడదు. మనందరిలో కూడా ఉండే గుర్తెరిగే శరీరం, ఆ గుర్తెరిగే శరీరం లేదని సరిపుచ్చుకోమన్నాడు మురుషయ్య అన్నాడు. అదే శివరాముల పద్ధతి అన్నాడు. కాబట్టి అటువంటి, ఎందుకంటే మనమంతా ఉన్నాం, మనం దాని గురించి ఆలోచన చేయాలి. మనం వచ్చినాం, ఇన్ని సంవత్సరాలు అయింది, 36 సంవత్సరాలు అయింది. రేపు రాత్రి చచ్చిపోతే వీడు ఏం చేసిండా? ఏం పని చేసిండు? ఒక సత్యజీవి చేసిండా? ఒక మందిరాన్ని కట్టిండా? ఒక కావ్యం రాసిండా? ఒక పద్యం రాసిండా? ఒక శ్లోకం రాసిండా? కృష్ణబాబు రాసినందుకు ఈ రోజు చదవగలుగుతున్నాం. నరసింహదాసు రాసినందుకు చదవగలుగుతున్నాం. ఈ రోజు యాడ్ చేసిన సూరయ్య ఉన్నాడు, ఆయన రాసింది, శేషమాంబ రాసింది. ఏం చేసినాం మనం? చెప్పండి. ఏమన్నా శిష్యుడే చదువుతారు, ఏం చేసినావు అయ్యా? నాకు బోరు చెప్తున్నావు. మీ గురువు దగ్గర ఎన్ని దినాలు కసుకొచ్చినావు, ఎన్ని దినాలు కూర్చున్నావు, ఏం పని చేసినావు అనేది ఏం చెప్తాం మనం? మనకు చెప్పేటాలు కూడా ఒక ధైర్యం ఉండాలి. ఏమన్నా చేస్తే ఈరోజు ఇంతమందిని నిలుచుకొని ఒక కష్టపడి పని చేస్తున్నాడు, పెట్టు, రేపు పూజ పెట్టు, మన డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టు. మనందరికీ చందాలు ఇస్తారు భక్తులందరూ. ఎవరు?
కృష్ణుడు మందిరం 2 మందిరాలు పెట్టింది. చందాలు ఎవరిచ్చింది? భక్తులు ఇచ్చింది. సొంతం డబ్బులు పెట్టింది. కష్టపడి చేస్తే పని అయింది. అది ఉట్టి కాదు, ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. మాటలు చెప్పరాదు, మాటలు చేతులతో చేసి మనం చూపిస్తే, నిరూపణ చేస్తే ఈయన ఫలానా వ్యక్తి ఫలానా పని చేస్తున్నాడు, ఫలానా కార్యక్రమాన్ని చేస్తున్నాడు, ఫలానా శిష్యులు చేసిండు, ఫలానా పని చేసిండు అని నిన్ను ఎప్పుడైతే కూడా వాళ్ళు మిగతా వాళ్ళు చూసి నిన్ను వెతుక్కుంటారు. మనం ఉట్టిగా చెప్తే లాభం లేదు. ఈ రోజు ఈయన కష్టపడినందుకు, శిష్యులు చేసినందుకు ఆహ్వానించు మనమంతా రావాల్సింది. ఇదే పూజ లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం? 20 సంవత్సరాలు అయింది మేమంతా కలవక. 20 ఎమ్మలు చిన్న ఉండి మేమిద్దరు అప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చాము కనీసం. కాబట్టి ఈ రోజు వారి యొక్క పూజ వలన కలుసుకున్నందుకు చిన్ననాటి ఏదో ఒకరి నుంచి మాట్లాడితేనే మన యొక్క బోధ తెలుస్తుంది. అద్భుతమైనటువంటి బోధ మన తరుగులేనటువంటి బోధ, విరిగేది కాదు. ఎంత చెప్పినా ఎంత రాసినా అది తక్కలే కాదు. ఎంత రాసినా అంత వృద్ధి అవుతుంది, ఎంత చేస్తే అంత అవుతుంది. మనం అనుకుంటాం తక్కువ అవుతుంది అని అనుకుంటాం. ఒక శిష్యుని మంత్రం చెప్తే అయిపోయేది కాదు, ఒకరికి అన్నం పెడితే అయిపోయేది కాదు. నేను 36 ఏళ్ళు పూజ చేయబట్టి 36 సంవత్సరాల పైగా ఈ సంవత్సరం అని డబ్బులు జీవితంలో ఎప్పుడు రాలేదు, అన్ని బియ్యం ఎప్పుడు రాలేదు. ఎందుకు? చేసి వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు ఈ పూజకు ఆహ్వానించినందుకు మీ అందరికీ మరి అలవేల మధ్య పద్మావతమ్మ వెంకటేశ్వర్లు, తిరుపతి వెంకటేశ్వర్లు దాకా అనుకొని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు.